హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ బ్రేక్ తోటి 2 months నుంచి బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా చాలా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాయి కానీ అసలు ఎడిటింగ్ చేయట్లేదు, టైం దొరకక అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇవాళ అయితే మనము సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండే బెండకాయ ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్, 2 మట్ చేసుకుందాం. ఇవి లేత బెండకాయలు, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, ఇంట్లో పెరిగినవి. దీంట్లోకి ఒక పావు ఆనియను అండ్ ఒక 2-3 పచ్చిమిర్చీలు తీసుకున్నాను, ఎందుకంటే తర్వాత నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను. అట్లాగే ఒక 2 tablespoons బేసన్ కూడా తీసుకున్నాను. మనము ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బెండకాయలు వేసి వేయించుదాము. అయితే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను ఏంటంటే, బెండకాయలు బాగా జిగురుగా ఉంటాయి షాప్లో కొనుక్కొచ్చినవి. అవి తొందరగా పోవాలంటే ఏం చేయాలంటే, ఒక 2 స్పూన్ల మజ్జిగ కానీ లేదంటే ఒక 2 స్పూన్ల నిమ్మరసం కానీ వేసామనుకోండి, తొందరగా జిగురు అనేది పోతుంది. అయితే నేనైతే ఇక్కడ వేయలేదు మజ్జిగ కానీ లేకపోతే నిమ్మరసం కానీ, ఎందుకంటే ఫ్రెష్ బెండకాయలు ఇప్పుడే తెంపుకొచ్చాను కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తొందరగా అయిపోతుంది కూడా కూర, అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బెండకాయలని మధ్య మధ్యలో కలుపుకుంటా కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. దీంట్లో ఏం చేద్దామంటే, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఉంది కదా, అవి 2 వేస్తాము. ఇప్పుడే దీంట్లో ఉప్పు కూడా వేసి కలుపుదాము. దీంట్లోనే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసి మొత్తం కలుపుదాం అన్నట్టు, కొంచెం బాగా పట్టిందాక. మనము ఫ్రైస్ చేసేప్పుడు ఆనియన్స్ ఎప్పుడైనా కానీ ఒక 75% కూర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆనియన్స్ అనేవి క్రంచీగా ఉండి తినేప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఒక 2 tablespoons బేసను, అది వేసి కలుపుదాం అన్నట్టు. బేసన్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుదాము. కొంచెం పచ్చివాసన అంతా పోయినాక స్టవ్ ఆఫ్ చేయడం అంతే. చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బేసన్ తోటి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.